మాటల దుకాణం. పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది. అది మాటల దుకాణం. ధర్మపాలుడనే ఒకాయన ఆ దుకాణాన్ని నడిపేవాడు. ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావాల్సిన వారికి కావాల్సినన్ని సలహాలు అమ్మేవాడు. ఒక్కొక్క చీటీ ఖరీదు 100 రూపాయలు. ఈ చీట్లు కొన్నవారు వాటిలోని సలహాలు పాటించి లాభం పొందుతూ ఉండేవారు. ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్ఠి వచ్చాడు. ఆయన ధనికుడు. మాటల దుకాణంలో ఆయన 300 ఇచ్చి 3 సలహాలు కొనుక్కున్నాడు. ఆ సలహాలేమిటంటే, ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకు వివరాలు చెప్పరాదు, దారిలో భోజనం చెయ్యవలసి వస్తే దారికి సమీపంగా భోజనం చెయ్యరాదు, తొందరపడి ఎవరితోనూ దేన్ని గురించి పందెం వెయ్యరాదు. ఈ సలహాలను కొనుక్కొని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు. వీటిలో యథార్థం ఎంతవరకు ఉన్నది తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది. భార్యతో చెప్పకుండా ఆయన 9 సంచులలో 9,000 రూపాయలు తీసుకొని బండి మాట్లాడుకొని వ్యాపారం చేయడానికి బస్తీకి బయలుదేరాడు. శ్రేష్ఠి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేళ అయింది. దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణమయ్యాడు. కొద్ది దూరం వెళ్ళాక సంచుల లెక్క చూసుకుంటే 9 ఉండవలసినవి 8 ఉన్నవి. బావి దగ్గరకు వెళ్ళి వెతికితే పోయిన సంచి దొరికింది. అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉన్నది. తాను డబ్బిచ్చి కొనుక్కున్న సలహాలలో ఒకటి మేలు చేసింది. శ్రేష్ఠి సంతోషించాడు. తాను దారిలో భోజనం చేసినట్టయితే ఆ సంచిని దారిన పోయే వాళ్ళెవరో ఒకరు తీసుకొని ఉండేవారు. ఆ సంచి తీసుకొని ఆయన బండి వద్దకు వస్తూ ఉండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది. చిత్రమేమిటంటే అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న పుండు ఒకటి తుడిచిపెట్టినట్టు నయమైంది. ఆ కాయలో ఏదో మహత్తు ఉండి ఉండాలనుకుని దానిని తిరుగు ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒక చోట పాతిపెట్టి బండి ఎక్కి ప్రయాణం సాగించాడు. బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చింది. శ్రేష్ఠి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన పుచ్చకాయ మాట మరచిపోయి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చే నాటికి ఆ గ్రామంలోని లక్షాధికారి రాచపుండుతో బాధపడుతున్నాడు. ఆ రాచపుండు నయం చేసిన వారికి 10,000 రూపాయలిస్తానని ఆయన చాటింపు వేయించాడు. ఎందుకంటే ఎంతోమంది దానికి తగిన చికిత్స చేయలేకపోయారు. ఈ సంగతి వినగానే శ్రేష్ఠికి తాను దాచిన పిచ్చి పుచ్చకాయ వల్ల రాచపుండు నయమవుతుందని, తనకు 10,000 రూపాయలు లాభం వస్తుందని అనుకున్నాడు. ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మరచిపోయి తాను దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయ సంగతి, తాను దాన్ని తీసుకొచ్చి చికిత్స చేసి 10,000 సంపాదించుకునేటందుకు అవకాశమున్న సంగతి భార్యకు చెప్పేసి, నేనిప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్ళి ఆయన చేత ఒప్పందం రాయించుకొని వస్తాను, రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయ తెచ్చుకోవచ్చు అని అన్నాడు. శ్రేష్ఠిగారి భార్య మరుక్షణమే ఈ విషయమంతా పూసగుచ్చినట్లు పొరుగింటి ఆవిడకు చెప్పింది. ఆవిడ తన భర్తకు చెప్పింది. శ్రేష్ఠి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరుగింటివాడు వచ్చి ఆయనను కలుసుకున్నాడు. మాటల సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళ్తున్నట్టు స్పష్టమైంది. ఆ లక్షాధికారి రాచపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అని శ్రేష్ఠి అన్నాడు. ఆ రహస్యం నాకు తెలుసు అని పొరుగువాడన్నాడు. లక్షాధికారి పుండు నయం చేయటం నీ వల్ల కాదు అని శ్రేష్ఠి అన్నాడు. నేను నయం చేస్తాను, చేతనైతే పందెంకాయ్ అని పొరుగువాడన్నాడు. శ్రేష్ఠి తాను కొనుక్కున్న సలహాలు మళ్ళీ మరిచిపోయి తన పొరుగువాడు ఆ రాచపుండు నయం చేసే పక్షంలో ఆయన తన ఇంట దేన్ని తాకితే దాన్నిచ్చేస్తానని పందెం కాశాడు. పొరుగువాడు ఆ సాయంకాలమే బయలుదేరి నూతి వద్దకు వెళ్ళి శ్రేష్ఠి దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయను తవ్వి దాన్ని తీసి లక్షాధికారి వద్దకు వెళ్ళి రాచపుండుకు దాన్ని తగిలించి నయం చేసేశాడు. శ్రేష్ఠి ఇంకా బయలుదేరక ముందే ఇదంతా జరిగిపోయింది అన్న ప్రకారం తన పొరుగువాడు తన ఇంట్లోకి వచ్చి, తన ఇనప్పెట్ట తాకితే ఇప్పుడేం కాను, తన సంపద వేలకు వేలు అందులో ఉన్నది, తాను సలహాలను పాటించకపోవటం చేతనే ఈ ప్రమాదం వచ్చి పడింది,
తాను పుచ్చకాయ కోసం పోబోతున్నట్లు భార్యకు చెప్పాడు. అంతటితో పోనివ్వక తొందరపడి పొరుగువాడితో పందెం వేసుకున్నాడు. శ్రేష్ఠి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్ళి ధర్మపాలుడి కాళ్ల మీద పడి జరిగిందంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు. జరిగిందేదో జరిగింది. నీ ఇనప పెట్టెను అటక మీద పెట్టించి పొరుగువాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు, నేను కూడా వస్తాను అని ధర్మపాలుడన్నాడు. పొరుగువాడు శ్రేష్ఠి ఇంటికి వచ్చి తన పందెం వసూలు చేసుకుంటాడని తెలిసి నలుగురు పోగయ్యారు. ఆ సాయంకాలం 10 మంది ఎరిగిన వాళ్లను వెంటబెట్టుకొని పొరుగువాడు శ్రేష్ఠి ఇంటి లోపలికి ప్రవేశించాడు. అటూ ఇటూ చూశాడు. తన ఇనప్పెట్టె కనిపించలేదు. అటక నిచ్చెన మటుకు కనిపించాయి. ఇనప్పెట్టె అటక మీద ఉన్నది. నిచ్చెన ఎక్కటానికి గాను పొరుగువాడు దాన్ని అనాలోచితంగా పట్టుకున్నాడు. వెంటనే ధర్మపాలుడు, శ్రేష్ఠి నిచ్చెన తాకావు, ఇక ఆ ఇనప్పెట్టె నీది కాదు, పందెంలో నీ ఓడావు అని ధర్మపాలుడన్నాడు. దీనికి పొరుగువాడు పదే పదే అభ్యంతరం చెప్పాడు. కానీ అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పిందే ధర్మమన్నారు. ఆయన ధర్మాన శ్రేష్ఠికి పెద్ద నష్టం తప్పింది. విధికి విరుగుడు లేదు. ఒక గ్రామంలో ఒక రైతు వద్ద నంజయ్య అనే గొడ్ల కాపరి కుర్రవాడుండేవాడు. వాడు రోజు ఉదయమే లేచి తన యజమాని ఇంటి చాకిరీ చేసి చద్ది అన్నం తిని బారెడు పొద్దెక్కేసరికల్లా గొడ్లను మేపటానికి తోలుకుపోయేవాడు. గ్రామం వెలుపల ఒక పాడుబడిన తోట ఉండేది. ఒకప్పుడు దానిలో మంచి మంచి ఫలవృక్షాలుండేవి. కానీ ఇప్పుడు దానికి ఆలనా పాలనా లేదు. తోటంతటా ఏవేవో పిచ్చి మొక్కలు మొలిచాయి. గడ్డి విపరీతంగా పెరిగింది. ఆ తోటలో పశువులకు కావాల్సినంత మేత మేపుకుంటే అడిగేవాళ్లు లేరు. గొడ్లు కాసే కుర్రాళ్ళు ఎక్కి ఆడుకోవడానికి, కాయలు కోసుకు తినడానికి చెట్లు కూడా ఉన్నాయి. అందుచేత నంజయ్య అతని తోటివాళ్లు కూడా పశువులను తోలుకొని ఆ తోటకే వచ్చేవాళ్ళు. పశువుల దారిన పశువులు మేతమేసేవి. కుర్రాళ్ల దారిన కుర్రాళ్ళు సాయంకాలం దాకా ఆడుకొని పొద్దువాలగానే మళ్ళీ గ్రామానికి తిరిగి వచ్చేవాళ్ళు. ఒకనాడు నంజయ్య పశువులను తోలుకొని మామూలు ప్రకారమే తోటకు వచ్చాడు. కానీ ఆ రోజు పండగ కావటం చేత మిగిలిన కుర్రవాళ్ళెవరూ రాలేదు. పండగ మాట నంజయ్యకు తెలియదు. బిక్కు బిక్కుమంటూ తోటలో ఒంటరిగా ఉండటం వాడికి ఏమీ బాగాలేదు. కాలుగాలిన పిల్లిలాగా తోటంతా కలయదిరిగాడు. తన చిరాకు పశువుల మీద చూపి వాటిని వాటి మానాన మెయ్యనివ్వక ఇటునించటు అటునించిటు మళ్లించాడు. అసలే చిరాకులో ఉన్న నంజయ్య మీద ఒక కందిరీగా ఎటునుంచో వచ్చి వాలింది. అది తన మీదకు రావటం చూస్తూనే వాడు దాన్ని ఒక చరుపు చరిచి చంపేశాడు. అప్పటికి కసితీరక వాడు దాన్ని కళేబరాన్ని రెండుగా విరిచి 2 ముక్కలను ఎడంగా విసిరిపారేశాడు. అది ఒక దుబ్బు మీద పడుతూనే ప్రాణం వచ్చి తుయ్యమని ఎగిరిపోయింది. నంజయ్య నిర్ఘాంతపోయి కందిరీగ కళేబరం పడిన చోటుకు వెళ్ళి జాగ్రత్తగా గమనించాడు. అది ఒక పొట్టి దుబ్బు మీద పడింది. ఆ దుబ్బు నిండా దట్టంగా ఆకులున్నాయి. ఆ ఆకులు మిగిలిన ఆకుల్లా కాకుండా ఎంతో నేవళంగా ఉన్నాయి. ఆ ఆకుల మహిమ వల్లే చచ్చిన కందిరీగా బతికుంటుందని వాడికి తోచింది. సంజీవి మొక్కలను గురించి వాడు విని ఉండటం చేత అది సంజీవి మొక్క అయి ఉండవచ్చుననుకొని వాడు దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకున్నాడు. నంజయ్యకింకా ఈ సంజీవి మొక్కపైన పూర్తిగా నమ్మకం కుదరలేదు. ఆ దుబ్బ మీద నుంచి ఎగిరిపోయింది తాను విసిరివేసిన కందిరీగ కాదేమో. వాడు తోటంతా వెతికి ఒక చచ్చిపోయిన మిడత శరీరం సంపాదించి తెచ్చి దాన్ని నింపాదిగా సంజీవి మొక్కపైన ఉంచాడు. క్షణంలో అది కదిలి అటూ ఇటూ తిరిగి చివ్వున ఎటో ఎగిరిపోయింది. అది తప్పక సంజీవి మొక్కేనని, దాన్ని తాకిస్తే ఏ చచ్చిన ప్రాణైనా తిరిగి బతుకుతుందని నంజయ్య రూఢీ చేసుకున్నాడు. ఇది తన తోటి కుర్రాళ్లకు ఎప్పుడు చెబుతానా అని వాడు తహతహలాడాడు. కానీ మర్నాడు కుర్రవాళ్లంతా పశువులను తోలుకొని తోటకు వచ్చే దారిలో వాడు మిగిలిన వాళ్లతో తాను సంజీవి మొక్కను కనిపెట్టానని, దానితో చచ్చిన కందిరీగను మిడతను బతికించానని చెబితే వాళ్ళు ఆశ్చర్యపడడానికి బదులు వాణ్ణి గేలి చేసి ఏడిపించారు. నంజయ్యకు వాళ్ల మీద కోపం వచ్చి తన రహస్యం రహస్యంగానే ఉంచేశాడు.
కొద్ది రోజులు గడిచాయి. ఒకనాటి తెల్లవారుజామున ఊరి కామందు చనిపోయాడు. ఆయనకు ఆ గ్రామంలో ఒక మిద్దె ఉన్నది. ఆ కామందు ధనికుడే కాక గొప్ప దాత కూడా. గుళ్ళు కట్టించాడు, నూతులు చెరువులు తవ్వించాడు, సత్రం కట్టించాడు. ఇళ్ళు కట్టుకునే వాళ్లకు, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్లకు ఎన్నో దానాలు చేశాడు. అందుచేత గ్రామంలో వాళ్ళు ఆయన్ని దేవుడల్లే చూసుకునేవారు. ఆయన నెల రోజులు మంచాన మీద ఉండి మరీ పోయాడు. ఈ నెల రోజులు ఆయనకు ఎన్నో రకాల చికిత్సలు చేశారు. ఎందరో వైద్యులు చూశారు. కానీ ఒక్కరి ప్రయత్నము ఫలించలేదు. ఉదయం వేళ కామందు ఇంటి ముందర జనం గుమికూడారు. కొందరు కామందును పొగుడుతున్నారు. వైద్యులంటే మందులివ్వగలరు గాని ప్రాణం పొయ్యగలరా అని శాస్త్రులు గారంటున్నారు. ఈ మాట నంజయ్య చెవులబడింది. వాడు ఆ సమయానికి అటుగా పశువులను తోలుకొని తోటకు పోతున్నాడు. వాడు జరిగిన సంగతి తెలుసుకొని, కామందు గారిని బతికించే ఉపాయం నేను చెబుతాను. పాడుబడిన తోటలో సంజీవి మొక్క ఉన్నది అంటూ తన అనుభవం అక్కడి వారితో చెప్పాడు. చాలామంది వాడి మాటలు నమ్మలేదు. ఒకరిద్దరు వాడి వెంట తోటకు బయలుదేరారు. నంజయ్య ముందు, గ్రామస్తులు వెనక తోటలో ప్రవేశించారు. అంతకు ముందు తాను చూసిన దుబ్బు ఎక్కడుండేది వాడికి తెలుసు. దాదాపు రోజు వాడు దాన్ని ఒక్కసారైనా కళ్ళ చూస్తూనే ఉన్నాడు. అందుచేత వాడు సూటిగా అక్కడికే దారితీశాడు. కానీ రోజూ కనిపించే ఆ నవనవలాడే ఆకులు వాడికి కనిపించలేదు. అది కాదిది, ఇది కాదది అని అనుకుంటూ వాడు ఆ తోటలోని ఒక దుబ్బు నుంచి ఇంకో దుబ్బుకు నడవసాగాడు. గ్రామస్తులకు వాడి మీద కోపం వచ్చింది. వాళ్ల చేత మాటలు పడటం ఒక వంక, రోజూ కనిపించే దుబ్బు మాయం కావడం ఒక వంక నంజయ్యను చాలా బాధించాయి. వాడు తోటంతా 15 సార్లు తిరిగినా ఆ దుబ్బు జాడ వాడికి తెలియనేలేదు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే, చనిపోయిన కామందుకు తిరిగి బతికే గీత లేదు మరి. అందుకే ఎదురుగా ఉన్న సంజీవి కూడా నంజయ్యకు పాపం కనిపించకపోయింది.